ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా కాపాడిన దేవుడవయ్యా, రక్షించిన దేవుడవు తండ్రి. ఏ ప్రమాదం, ఏ అపాయం, ఏ సమస్య, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏవినూ మా దరికి రాకుండా మీ కృప చూపించి నాయనా, ఈ ఉదయకాలములో సజీవముగా మా అందరినీ నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు. అయా, అనేకులు గతించిపోయారు, అయినప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు, సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అని కీర్తనల గ్రంథం 145వ కీర్తన 16వ వచనంలో నాయనా మీ వాక్యము సెలవిస్తున్నట్లుగా, అవును తండ్రి, నీ గుప్పిల్ని విప్పి నాయనా నువ్వు ప్రతి జీవి కోరికను సంతృప్తి పరచగలిగిన దేవుడవు తండ్రి. ఈ లోకంలో ఎంతమంది బిడ్డలైతే ఈ రోజున ఆహార లేమితో ఉన్నారో, ఏ విషయంలో లోటుతో ఉన్నారో, ఎటువంటి బలహీనతతో ఉన్నారో, ఎటువంటి తక్కువైన పరిస్థితిని వారు ఈరోజు అయా కలిగి ఉంటూ బాధపడుతున్నారో, కృప చూపించండి. వారి జీవితంలో సంతృప్తిని దయచేయండి నాయనా. లేమి వారిని ఆవరించకుండా, బలహీనతలు వారిని ఆవరించకుండా, ఎటువంటి అయా కరువు వారి దగ్గరకు రాకుండా మీ యొక్క గుప్పిలిని వారి ఎడల విప్పండి తండ్రి. వారి కోరికలను తండ్రి తృప్తిపరచండి. ఎటువంటి అసాధ్యమైన కోరిక అయినప్పటికీ మీరు సాధ్యపరచమని, మీ సహాయము వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఉదయాన్నే లేవగానే అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలో విశ్వాసంతో అయా ఏకీభవిస్తూ ఉన్నారు. కృప చూపించండి నాయన. అయా బిడ్డలు మరి దేని గురించి ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారో, దేని గురించి అడుగుతూ ఉన్నారు నాయన, వారందరి జీవితాల్లో నాయనా ఈ రోజున మీ చిత్తము చొప్పున జరిగించమని, అనుకున్నవన్నీ నెరవేర్చబడుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయా ఎగ్జామ్స్ కి, ఇంటర్వ్యూస్ కి వెళ్తూ ఉన్నారు, సహాయము దయచేయండి తండ్రి. జ్ఞానముతో, వివేచనతో, జ్ఞాపక శక్తితో వారిని నింపండి. సరైన సమయానికి వారు అక్కడికి చేరుకొనలాగున కూడా సహాయము దయచేయండి ప్రభువా. రిపోర్ట్స్ ని, చెకప్స్ ని, ఆపరేషన్స్ ని, డెలివరీస్ ని మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. అన్ని కూడా తండ్రి సజావుగా జరగడానికి సహాయము దయచేయండి నాయన. ఎటువంటి సమస్యలు రాకుండా, ఎటువంటి నెగిటివ్ రిపోర్ట్స్ వారికి కలిగి ఉండకుండా కృప చూపించండి నాయన. అయా గృహంలో యందు ఒంటరిగా ఉంటూ ఉండంగా ఏ దుష్టుడి కన్ను బిడ్డల మీద పడకుండా ఈ రోజంతా వారిని భద్రపరచండి. ఏ సమస్య ఈరోజు వారి గృహము దగ్గరికి రాకుండా కాపాడండి తండ్రి. నాయన, మీరిచ్చిన సమయము వ్యర్థమైన వాటికి ఉపయోగించకుండా విలువైన వాటికి మా సమయాన్ని ఉపయోగించుకున్నటకు కృప చూపించండి తండ్రి. అయా మా ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. క్షేమముగా, సురక్షితముగా మా ప్రయాణాలు కొనసాగుటకు సహాయము దయచేయండి. మార్గము మధ్యలో ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు, ఇబ్బందులు జరగకుండా నాయనా మీరే మాకు తోడై ఉండండి తండ్రి. క్షేమముగా మరలా మా ప్రాంతాలకు మమ్మల్ని చేర్చమని కూడా బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. అదే విధంగా తండ్రి, ఈ రోజున ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, వ్యాధులతో ఉన్నారో, బలహీనతలతో ఉన్నారో మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. ఆర్థికంగా కూడా ఎటువంటి నష్టాలు ఈరోజు రాకుండా, కష్టాల్లో వారు వెళ్ళిపోకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా, తమ యొక్క ధనాన్ని వృధా చేసుకోకుండా సమృద్ధిని దయచేయండి ప్రభువా. నాయన, మేము మాట్లాడుతున్న మాటలు, మా నడవడిక, మా ప్రవర్తన, మేము చేస్తున్న పనులు అన్నీ కూడా తండ్రి మీ నామానికి మహిమకరముగా ఉండుటకు సహాయం దయచేయండి తండ్రి. ఎవరితో ఎటువంటి విభేదాలు మేము కలిగి లేకుండా, ఎటువంటి గొడవలు మాకు రాకుండా ప్రతి ఒక్కరితో సమాధానంగా జీవించే కృప చూపించమని నాయనా మా పనులను బట్టి అడుగుతున్నాం. చేస్తున్న ప్రతి విధమైన పనిని బహుగా దీవించమని, ఆశీర్వదించమని, ఆగిపోయిన కార్యాలను నూతనపరచమని, క్రొత్త పనులను కూడా
మీ కృపా సహాయము చేత బహుగా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా లోకమాయలో ఏ బిడ్డ పడిపోకుండా, అపవాది ఉచ్చుల్లో చిక్కుబడకుండా మీ లేఖన జ్ఞానము కలిగి ఈరోజు జీవించుటకు, అనేకులకు మాదిరికరంగా బిడ్డలు మారుటకు మీ కృప చూపించండి నాయనా. ప్రాముఖ్యంగా మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాన్ని అత్యధికముగా ఆశీర్వదించండి అయా. మేము కూడా మీ యొక్క రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా పాలి భాగస్థులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.